Talk to me, numbers never lie, add it up, that's me. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. చాలా మంది సోషల్ మీడియాలో ఉంటారు. సోషల్ మీడియాకి భయపడి ఇంకా నేను ఇది చెయ్యను అది చెయ్యను అనే వాళ్ళు ఉంటారు. సో సోషల్ మీడియా ఎలా ఉన్నా సరే నేను నాలాగే ఉంటా అని పేరుకు ముందు బోల్డ్ రావడం కాదు, బోల్డ్ పెట్టుకోవడం కాదు, బోల్డ్ పెట్టడం కాదు, బోల్డ్ లాగానే నేను జీవిస్తా, అంతే ధైర్యంగా, అంతే నిర్భయంగా, అంతే నిజంగా నేను బ్రతుకుతా అని చెప్పేసి జీవిస్తున్న కొంతమంది కూడా ఉన్నారు. సో అందులో ఒకరు ప్రసన్న బోల్డ్ గారు మన ముందున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేడం నమస్తే. ఎట్లా? నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాము. సో ఈ మధ్య కాలంలో నేను చాలా సార్లు ఇంటర్వ్యూ అడగడం జరిగింది. ఫైనల్లీ ఈ రోజు అయితే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు, మన స్టూడియోకి రావడం జరిగింది. మేము మిమ్మల్ని ఇలా చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఈ ప్రసన్న బోల్డ్ అనేది ఆ పేరు ఎలా వచ్చింది మేడం? అది మీ ఇంటి పేరా లేకపోతే మీకు ఎవరైనా పెట్టినరా లేకపోతే మీరే పెట్టుకున్నారా? యాక్చువల్గా మా ఇంటి పేరు కాదమ్మా ఇది. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో ఏంటంటే ఒకరోజు మేము మామూలుగా జనవరి నుండి 21 days ఫాస్టింగ్స్ ఉంటాం ప్రతి జనవరికి. అట్లాగా 21 days ఫాస్టింగ్ తర్వాత ఇది నాకు తెలిసి ఒక 18 years క్రితం పడినటువంటి కళ. ఓకే. ఒక అంటే పడుకుంటే కళలు వస్తాయి కదరా, అట్లా నేను పడుకున్న ఆ రోజు 21 days ఫాస్టింగ్. నెక్స్ట్ డే నేను బ్రేక్ చేస్తాం మేము, అంటే మంచిగా ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టి బ్రేక్ చేస్తాం. ఆ రోజు నైట్ 12 తర్వాత కూడా ప్రేయర్లోనే ఉన్నా. ప్రేయర్లో ఉంటూ ఆ రోజు కూడా ఒక పాట రాసా. గాలి లేక ఏ ప్రాణైనా సజీవముగా బ్రతుకగలదా, నీవు లేక నేను కూడా సజీవముగా బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా. ఆ రోజు నైట్ రాసిన పాట ఇది. ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఈ సాంగ్ రాసిండ్రు. ఆ రోజు నైట్ అంతా ప్రేయర్ లో ఉన్నా. ఓకే. అప్పుడు వచ్చింది ఈ పాట. ఉండలేనయ్యా నీవు లేకుండా యేసయ్యా, గుండె చప్పుడు ఆగిపోతే ఏ నరుడైనా బ్రతుకగలడా, నీదు స్వరము వినకపోతే నేను కూడా బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా. ఇట్లా ఆయనతో గడుపుతూ రాస్తున్న కన్నీటితో. భూమిలోకి పాతకుండా ఏ మొక్కైనా ఎదుగగలదా, సర్వసత్యములోనికి రాక నేను కూడా ఎదుగలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా, ఎదుగలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా, ఉండలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా. ఈ పాట అంటే అంతగా దేవుతో గడుపుతూ ఉన్నాను. ఇంకొక వచనం కూడా రాసినారా, 4 వచనాలు రాసిన. గాలి లేకుండగా, నీరు లేక ఏ చేపైనా నిమిషమైనా బ్రతుకగలదా, నీవు లేక నేను కూడా నిమిషమైనా బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా, ఉండలేను నిన్నొదలి నేను, ఉండలేనయ్యా నీవు లేకుండా యేసయ్యా. ఇది రాసుకుంటా, పాట పాడుకుంటా, ధ్యానిస్తూ 1 గంట ఆ టైంలో ప్రేయర్ అయిపోయింది. పడుకునేసిన మామూలుగా. ఆ టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. అందులో డీజెస్ దినకర్ అంకుల్ నా దగ్గర అంటే కళలో వచ్చారు. ఆయన పాటల ద్వారా యాక్చువల్గా నేను రక్షించబడ్డా. పెద్ద డీజెస్ దినకర్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన పాటల ద్వారా రక్షించబడ్డా. అంకుల్ వచ్చి గాడ్ సెండ్ మీ టు చేంజ్ యువర్ నేమ్ అన్నారు నాతో ఇంగ్లీష్లో. ఎస్ అంకుల్, మీరు మార్చవచ్చు అంటే, వాట్స్ యువర్ నేమ్ అంటే, నా పేరు ప్రసన్న అని అన్నాను. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యువర్ నేమ్ విల్ బి బోల్డ్ అన్నాడు. బోల్డ్ అది కలలో వచ్చిందిరా నాకు. నేను ఉదయాన్నే లేసి ఇప్పటి నుండి నీ పేరు బోల్డ్ అని పిలువబడుతుంది,
అంటే నాకు ఇప్పుడు అబ్రహాముకు దేవుడు అబ్రామ్ పేరు అంటే మార్చి. అబ్రహాం, అవును. సారా అంటే సారాయి అంటే సారా, ఉమ్, పేతురుకు మార్చాడు, ఎంతో మందికి పేర్లు మార్చాడు ఆయన. ఉమ్, అది ఎప్పుడో రాసుకున్నా, అంటే నాకు పడిన కళలు ఏదైనా ఇట్లా దర్శనాలు పడితే నేను రాసుకుంటా. ఉమ్, అది రాసుకున్నాక నాకు మా స్పిరిచువల్ ఫాదర్ హ్యారీ గోమ్స్ గారని అంటే 10 ఏళ్ల క్రితం ఓకే. నా జీవితంలో మా స్పిరిచువల్ ఫాదర్ వచ్చినప్పుడు నేను పంచుకున్నా. ఉమ్, అప్పుడు డాడీ అన్నారు, అమ్మా ఇది ప్రాఫిటిక్ కళ, సో నువ్వు నీ పేరుని అందరు బోల్డ్ అనే పిలవాలి. ఉమ్. అంటే 10 ఇయర్స్ క్రితం నేను సోషల్ మీడియాలో మార్చుకున్నా అంతే ఈ Okay. పాట. అట్లా సోషల్ మీడియాలో మీరు మార్చుకున్నప్పటి నుండి ఇంకెవరైనా కూడా ప్రసన్న బోల్డ్ ప్రసన్న బోల్డ్ అనే పిలుస్తారు. ఆ. Yes. కొంతమంది కళల్ని నమ్మరు కదా మేడం, మరి మీరు నమ్మిండ్రా ఈ కళని? అది ఏదో కళ వచ్చింది అయిపోయింది అని అనుకుంటారు కదా. అంటే ఒక పాస్టర్ గారు దైవ సేవకులని మీరు నమ్ముతారు కాబట్టి దైవ సేవకుడు వచ్చి చెప్పినందుకు మీరు ఈ పేరు మార్చుకోవాల్సి వచ్చిందా? నాకు ఇష్టం కదా. ఇప్పుడు దేవుడు నాకు దర్శనంలో, నేను ఆ రోజు పడుకొని దేవుని సన్నిధిలో చెప్పాను కదా, ఈ పాట రాస్తూ దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు నాకు ప్రాఫిటిక్ గా పడిన కళ కదా. నేను కాబట్టి దేవుడు మార్చుకున్నారు. దేవుడు నేను కలిసి నడుస్తున్నాం రా, మళ్ళా నమ్ముడు నమ్మకపోవడం అని ఉండదు, పక్కా ఇది ప్రాఫిటిక్ కళ. సో మంచి పేరు కదా. బోల్డ్ అనేది ధైర్యం. యాక్చువల్ గా బోల్డ్ ఇంటర్వ్యూ అనలోగా అందులో కంపు వర్డ్స్ వాడేటోళ్ళని బోల్డ్ అంటారు. బోల్డ్ డ్రెస్సింగ్ అంటే అసలు బట్టలు వేసిండదు ఆవిడ, బోల్డ్ డ్రెస్సింగ్ లో వచ్చింది అంటే సాతాను వాడు దొంగ, ఎప్పుడు దొంగనేవాడు స్టార్టింగ్ నుండి, పదాలు కూడా దొంగతనం చేస్తున్నాడు. బోల్డ్ అనేది ధైర్యం. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండను. దేవుడు ధైర్యాన్ని ఎక్కడ వాడాడంటే ఒక నీతిమంతునికి వాడాడు, అంతేగాని చెత్తకు వాడలే దేవుడు. కానీ సాతాను గాడు ఏం చేస్తాడంటే దొంగతనం, పాపం వానికి పదాలు కూడా లేవు కాబట్టి మంచి పదాలను దొంగతనం చేస్తాడు. బోల్డ్ అనేది మంచి పదం, ధైర్యం అనేది మంచి పదం. ఇప్పుడు నువ్వు స్టూడియో నడుపుతున్నావురా, ఎన్ని భయాలు రావచ్చు నీకు, ఒక లేడీగా ఒక ఉమెన్ గా ఎంతమంది నేను డిస్కరేజ్ చేసి ఉండొచ్చు, కానీ నువ్వు బోల్డ్ గా నిలబడ్డావు, అది మంచిది. అంటే ఎంత మందినైనా జయించి నేను ఒక ఉమెన్ అయినా నేను నిలబడగలుగుతాను. మీడియాలోకి రావడం అంటే తమాషా కాదు, అవునా? మళ్ళా నువ్వు న్యూస్ చదువుతూ కాంట్రవర్సీలో కూడా నిలబడి సత్యం ఏదో ధైర్యంగా ప్రకటిస్తున్నావు అంటే ఈ ధైర్యం దేని కొరకు ఉంది? వెలుగు సంబంధాల కొరకు ధైర్యం కానీ చీకటి సంబంధాల కొరకు కాదు. చీకటి సంబంధం ఎవరంటే ఓన్లీ సాతానే, వాడు దొంగతనం చేస్తున్నాడు. అంతేగాని నాకు పడిన కళ బోల్డ్ అనేది నాకు బైబిల్లో ఉంది కదా, మా నీతిమంతులు సింహం వల్లే బోల్డ్ గా ఉంటారు. బోల్డ్ అనే పదం అక్కడ వాడబడింది బైబిల్లో, బోల్డ్ గా ఉంటారు వాళ్ళు. సో నేను ఎందుకు తీసుకోకూడదు? అది ప్రాఫిటిక్ గా బైబిలే చెప్తుంది కదా, అదే పదమే నాకు కళలో వచ్చింది కదా, నేను ఎందుకు ఈ తీసుకో. పేరు మీ పేరుకు ముందు రాకముందు మీ లైఫ్ ఎలా ఉండే? బోల్డ్ అని వచ్చిన తర్వాత, ఎందుకంటే దేవుడే మీకు ఈ పేరు ఇచ్చిరని మీరు నమ్ముతున్నారు. దేవుడు అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా అబ్రహామును పేరు మార్చిన తర్వాత, అబ్రామ్గా ఉన్నప్పుడు అబ్రహాముగా మారుస్తారు కదా, అలా మార్చిన తర్వాత ఆయనకు ఆశీర్వాదం వస్తుంది అని చాలా మంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, పాస్టర్స్ చెప్తారు. మీకు కూడా పేరు మార్చిన తర్వాత ఆశీర్వాదం వచ్చిందా, లేకుంటే ముందు నుండి ఇలాగే ఉన్నారా? లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా పేరు మార్చిన తర్వాత? యాక్చువల్ గా ఇది 18 ఇయర్స్ క్రితం పడినటువంటి కళ కదరా. 18 ఏళ్ళ క్రితం నా యొక్క లైఫ్ నాకు తెలీదు, నా జీవితంలో ఇంకా ఎన్నెన్ని గాయాల గుండా వెళ్తాననేది 18 ఇయర్స్ క్రితం నాకు తెలియదు. అప్పుడు నాకు ఒక పాప చిన్నది, అప్పుడప్పుడే 4 ఇయర్స్ క్రితమే పెళ్ళయింది. ఏదో ఒక గృహిణిగా అసలు కన్ఫ్యూజ్డ్ లైఫ్. అంటే ఎన్నో ఏమొచ్చినా కూడా అంటే నాకంటూ ఒక పిలుపు ఉంది, నాకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపుతో పిలిచాడు, ఇవన్నీ అన్నీ తెలీదు నాకు ఆ టైంలో. కానీ నాకు 18 ఇయర్స్ లో నుండే సేవ చేసేదాన్ని నేను ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి, ఇంకా సేవలో ఎదగాలి అనేటువంటి ఒక ఆశ ఉండే. కానీ అప్పటికి ఇప్పటికి నేను చూస్తే మధ్యలో చాలా గాయాల గుండా వెళ్ళాను నేను. ఈ గాయాల గుండా వెళ్ళక ముందు వచ్చినటువంటి కళ నాకు అది. అప్పుడు ఏమీ తెలియదు నాకు, చాలా ఇన్నోసెంట్, చిన్నదానికి పెద్దదానికి ఒకలాంటి భయము, ఏదైనా మాట్లాడాలన్న భయము, ఏ చిన్నదానికి ఆధారపడే విధానము, టోటల్ గా ఆధారపడే విధానము, అంటే ఏమి తెలియని స్థితి. కానీ ఈ పేరు మార్చిన తర్వాత నా జీవితంలో చాలా గాయాల గుండా వెళ్ళినమ్మా. మీ పేరురా కల్పన. చాలా గాయాల గుండా వెళ్ళినప్పుడు అంటే ఈ పేరు అనేది ఏదో పేరును బట్టి అని కాదు, కానీ వాక్యమును బట్టి నాకు ధైర్యం. వాక్యమును గ్రహించడం ద్వారా, వాక్యమును నమ్మడం ద్వారా, వాక్యమే ఆధారం. అంటే నా లైఫ్ లో ఎట్లాంటి రోజుల్లోకి నేను వెళ్ళానంటే ఏ ఆధారం లేని రోజుల్లోకి వెళ్ళా. ఇక ఎవరు పట్టుకోలేరు నన్ను, దేవుడు తప్ప. అంటే ఒక్కొక్కసారి మన లైఫ్ లో
ఎవ్వరు పట్టుకోలేని స్థితి, ఎవరి మీద ఆనుకోలేని స్థితి, ఎవరు కూడా పట్టించుకోలేని స్థితి వచ్చిందంటే అది మంచిది. ఎందుకంటే ఒక్కరి మీద ఆధారపడతాం అప్పుడు. ఓకే. ఇప్పుడు ఎవరు చేపట్టినా వాళ్ళ మీద పూర్తిగా పడిపోతాం. ఎవరు లేరంటే ఇంకా దేవుడు తప్ప. అందుకే ఒక మామూలుగా లోకంలో ఒక మాట ఉంటది, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని. అది సామాన్యంగా అనుకున్నా కూడా నిజం రాదే. ఏమి లేని వాళ్ళకు దేవుడే దిక్కు. నా లైఫ్ లో కూడా ఎవ్వరు పట్టుకోలేనంతగా గాయాలకుండా వెళ్ళినప్పుడు పూర్తిగా వాక్యం మీద ఆధారపడేటువంటి ఆ కృపను నేను పొందుకున్నా. వాక్యం మీద ఎవరు ఆధారపడతారో 100% వాళ్ళు బోల్డ్ గా జీవించగలుగుతారు. అంటే పేరును బట్టి ఏదో పేరు మార్చుకోండి, అది మార్చుకోండి, ఇది మార్చుకోండి, నీకు మంచిది అవుతుంది, ఇది మార్చేసుకుంటే నీకు మంచిది అవుతుంది, అది పెట్టుకుంటే మంచిది అవుతుంది, ఇట్లాంటివి కాదు నేను చెప్పేది. వాక్యమును నమ్మేటువంటి కృపను దేవుడిచ్చినందుకు వాక్యము ద్వారా ప్రతి పోరాటం జయించే కృపను నాకు ఇచ్చాడు. ఏ బాధ వచ్చినా ఒక పాట రాసుకునేది. ఆ పాట వాక్యానుసారమైన పాట. ఇప్పుడు నేను ఒక పాట రాశాను రా. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దుసుకెళ్ళేదన్ యెహోవాది యుద్ధమనుచు, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి, సతాను తంత్రములు తొక్కిపట్టి, ముందుకే దుసుకెళ్ళేదన్ యెహోవా నిస్సి అనుచు. సో మీకు కష్టాలు వచ్చినప్పుడు నేను ఎంత పెద్ద పోరాటమైనా పోరాడగలుగుతా అనే అప్పుడు ఈ సాంగ్ రాసింది. ఎట్లా అంటే నాకు వాక్యం ద్వారా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని 1000 మందిని చేస్తాను. బైబిల్లో ఉంది కదా, పెంట కుప్ప మీద నుండి దీనులను నేను పైకెత్తుతాను. ఒకసారి నాకు ఎక్కువ బాధ అయినప్పుడు వాక్యమే నాకు గుర్తు. ఒంటరిని తాను వేగనే మార్చును, కృంగిన వారిని పైకి లేవనెత్తును, మనసా మౌనము గుండవే, మనసా నిలదొక్కుకొని వెళ్ళవే, దిగులెందుకే దేవుడుండగా, భయమెందుకే తాను బ్రతికుండగా, తడబాటెందుకే నీకు తండ్రి ఉండగా, తొందరెందుకే తాను తోడుండగా, మనసా మౌనము గుండవే. నా మనసు తొందరపడినప్పుడల్లా నువ్వు తొందరపడకు మనసా, వెయిట్ వెయిట్, వాక్యం ఏం చెప్తుంది, వెయిట్. మీకు మీరే సర్ది చెప్పుకుంటూ ఉంటారు వాక్యం బట్టి. ఎవరు నాకు ఆదరణ ఎవరు లేరు, వాక్యమే నాకు ఆదరణ, బైబులే నాకు ఆదరణ. అందులో ఉంది కాబట్టి ఉన్న వచనాలను రాసేదాన్ని. అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులా మేడం, లేదంటే ఎట్లా కన్వర్ట్ అయ్యింది? లేదు, పుట్టుకతోనే. మమ్మీ డాడీ కూడా క్రైస్తవులు. మా నాన్న క్రైస్తవుడు, కానీ మా నాన్న మా జేజు నాయన వాళ్ళు ఫస్ట్ సువార్త అందింది వాళ్ళకు. ఓకే. ఫస్ట్ సువార్త అందినప్పుడు వాళ్ళు సత్యమును గ్రహించారు. అరే అందరూ సమానము, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇది అబద్ధము, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరిని సమానంగా సృష్టించాడు, పాపం చేసి దేవునికి దూరం అయ్యారు కాబట్టి ఆ పాపము కొరకు యేసుప్రభు మరణించాడు అనేటువంటి ఈ సువార్త మా జేజు నాయన నమ్మాడు. అట్లాగూ నేను నమ్మాను, మా నాన్నని బట్టి మేము నమ్మాము. కానీ నా జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితుల్లో 18 years లో యాక్చువల్లీ కల్పన 18 years లో నేను పక్కా దేవుని తెలుసుకున్నా. ఎందుకంటే నేను 18 years లో లవ్ ఫెయిల్యూర్ గుండా వెళ్ళా. అప్పటికే మీరు బాప్టిజం తీసుకున్నారా? 18 years కి తీసుకోలేదు. 18 years కి తీసుకోలేదు. దీని తర్వాతే ఎప్పుడైతే నేను దేవునితో ఎన్కౌంటర్ అయిందో, ముఖాముఖిగా నేను తెలుసుకున్నాను, అంటే నన్ను ప్రేమించి యేసు ప్రభు మరణించాడు. ఇది ఎన్నోసార్లు విన్నా, కానీ మనకు ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది ఏదైనా. నేను ప్రేమ ఫెయిల్ అయినప్పుడు చనిపోవాలనుకున్నా, కానీ ఈ దేవుడు ఎవరు, నన్ను ప్రేమించి నా పాపముల కొరకు, పాపిగా ఉన్నప్పుడు చనిపోవడానికి. ఇప్పుడు నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవచ్చు, నేను ఆయన పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చిన త్రోవలు వెళ్తున్నా. ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు మరణించాడా అంటే తెలుసు నేను ఇట్లాంటి స్థితిలోకి వెళ్తానని. 2000 సంవత్సరాల క్రితమే ప్రాణం పెట్టాడంటే నేను పుట్టిన టైంలో నేను లవ్ లోకి పడిపోయి దేవునికి దూరం అవుతానని అప్పటికే తెలిసిండొచ్చు. తెలిసి నన్ను ప్రేమించాడా? అప్పుడు అందుకే ఈ పాట ఒకటి రాశారా,
ఆ మహిమోన్నతమైన వాడవు, పరము విడిచి భువికి దిగి వచ్చావు, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, పాపులకి మిత్రుడని ముద్ర వేయించుకున్న నీకెవరు సాటి లేరయ్యా, పాపికై ప్రాణాన్ని అడ్డుంచిన నీతో ఎవరు సాటి రారయ్యా, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, యాకోబు మీద గుండె పెంచుకున్నా నీతో ఎవరు సాటి రారయ్యా. యాకోబు అంటే అర్థం మోసగాడు. మోసగాని మీద నీ ప్రేమ పెంచుకున్నా నీతో ఎవరు సాటి రారయ్యా, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా. నేను ఒక వ్యక్తిని ప్రేమించి లోకానుసారంగా వెళ్తుంటే కూడా ఈ ప్రేమ వెంటపడి నేను అక్కడ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూసుకొని నన్ను వదిలేసినప్పుడు నేను చనిపోవాలనుకున్నారా? నా చేతిని బ్లేడ్ తో మీరు కోసుకోవాలనుకున్నా. ప్రేమించిన అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారా? పెళ్లి కాదు, ఇంకొక ప్రేమించి. అమ్మాయిని ప్రేమించాడు. ఓకే, ఓకే. నన్ను వదిలేశారు వాళ్ళిద్దరు కలిసి. ఆహా. ఆ టైంలో చిన్న వయసు 18 years అంటే మెచ్యూరిటీ ఉండదురా. అవును, అసలు ఆ టైంలో పెళ్లి ఇవన్నీ తెలియదు మనకు, కానీ అది డేంజరస్ ఏజ్. అవును. నేను ఆ టైంలో నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయా, ఉమ్, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయా. ఉమ్, కానీ అయినా కూడా నేను వెళ్ళిపోయిన దానికి నేను డిప్రెషన్లో వెళ్ళిపోయి నేను చనిపోవాలనుకున్నా, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. కానీ ఆ టైంలో మరలా ఒకరు వచ్చి ఉమ్. జీసస్ నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు అన్నప్పుడు నాకు తెలియకుండానే ఒకలాంటి ఎవరు ఈ దేవుడు కనుక్కోవాలి అంటే ఎన్ని రోజులు సాంప్రదాయంగా ఏదో ఒక 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 క్రిస్టియానిటీలో ఉన్నా కాబట్టి అందరిలాగా ఒక దేవుడు లాగానే ఉన్నా కానీ ఉమ్, ఇదేంటంటే ఎన్కౌంటర్ అయింది నా హార్ట్ 18 years లో. నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు, నేను ఎవరి కొరకు చనిపోవాలనుకుంటుంటే ఈ దేవుడు నా కొరకు వచ్చాడా. ఉమ్. ఇదనమాట నా జీవితంలో ఒక అంటే ట్రూగా జన్మించినానంటారు చూడండి, ట్రూగా నా కళ్ళు ఓపెన్ అయినాయి ఆ టైంలో. అది ఎట్లా అంటే మీరు ఎక్కడైనా వాక్యం విన్నారా, లేదంటే పాస్టర్ అయినా మాట్లాడినరా, లేకుంటే మీతో మీరే కాదు మాట్లాడుకున్నారా? మా అక్క కూతురు అక్కడ హాస్టల్లో ఉండేది, బ్యూలా అని. తను హాస్టల్లో ఉంటే అక్కడ వాళ్ళ హాస్టల్ దగ్గర డానియల్ పాల్ అని మండపేటలో ఉంటారు ఇప్పుడు, ఉమ్, మంచి దైవజనులు ఆయన డానియల్ పాల్ అని. ఉమ్, అప్పుడుకు అన్నది డోను, అన్నకు అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ తర్వాత మండపేటకి వెళ్ళిపోయారు. ఉమ్, అప్పుడు ఆయన కూడా చాలా భయంకరమైనటువంటి డ్రగ్స్ తో అట్లా ఉన్న వ్యక్తిని దేవుడు పట్టుకొని మార్చాడు తనని. ఆయన చర్చి నడిపించేవాడు. ఉమ్, ఆయన దగ్గర ఎన్ని అద్భుతాలంటే అంటే అంత డెడికేటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దయ్యాలు పారిపోవటం, ఎంతో మంది రోగులు తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. అన్న చాలా డెడికేటెడ్ గా సేవ చేసేవాడు. మా అక్క కూతురు నన్ను తీసుకెళ్ళింది. ఉమ్, ఆంటీ నువ్వు, మా పెద్దక్క కూతురు ముంబైలో ఉంటుంది అక్క, ఆ కూతురు ఆంటీ నువ్వు ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటావు, ఆ పిల్లకి తెలుసు, ఉమ్, అంటే నువ్వు రావాలి అని తను తీసుకెళ్ళినప్పుడు డానియల్ వాళ్ళ మదర్ నాకు సువార్త చెప్పింది. ఓహో. నేను విన్నది అంటే నేను ఒకటి అంటారా కల్పన, ఉమ్, ఏదో వినడం కాదు, దేవుడు ఓపెన్ చేసినప్పుడు వినడం వేరు, ఉమ్, మైండ్ తో వినడం వేరు, స్పిరిట్ తో వినడం వేరు. ఓకే. ఆమె చెప్తున్నప్పుడు అప్పటికే నేను ఈ గాయాల పాలయ్యాను, ఉమ్, అప్పటికే నేను లవ్ ఫెయిల్యూర్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఉమ్, ఆ టైంలో యేసుప్రభు నా ప్రేమ నాకు అర్థమైంది, ఉమ్, ఆయన నన్ను ప్రేమించే విధానం అర్థమైంది. ఇప్పుడు నేనే ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్ళిపోతే ఆ, నేనే చనిపోవాలనుకున్నా, కానీ దేవుడు అన్నాడు నో, డోంట్ డై బెటా, ఉమ్, ఐ లవ్ యూ. వాక్యం ద్వారానే ఉమ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాను. అంటే దేవుడికి ఎట్లా అంటారా, మనలో ఉన్న పాపమును తీసేయాలనుకుంటాడు కానీ మనను శిక్షించాలనుకోడు. ఉమ్. ఒక బిడ్డకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ తో గొడవ పడుతుందా, బిడ్డను కొడుతుందా? ఫీవర్ తోటే గొడవ పడుతుంది. యేసుప్రభు అదే చేస్తాడు, మనిషిలో ఉన్న పాపంతో డీల్ చేస్తాడు, మనిషిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఆ ప్రేమ అప్పుడు అర్థమైంది కాబట్టి నేను ట్రూగా అప్పుడు తిరిగాను యేసు వైపు. యాకోబు 4:8 ఉంటది ఒక మాట, మీరు ఆయన వైపు తిరగండి అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు, లేదంటే ఆయన వైపు రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. సో మనం ఓనుగా ఆయన వైపు వచ్చినప్పుడు
ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఉమ్, తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర నుండి మా నాన్న దగ్గర కూలి వాళ్ళకు కూడా మంచి ఆహారం ఉన్నది, నేను తిరిగి వెళ్తా, మా నాన్న చేర్చుకోకుంటే నేను కూలివాడలాగా ఉంటాను డాడీ అని చెప్తా ఉమ్, అనుకుని వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే తండ్రి ఏం చేస్తాడంటే మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ఇంటికి తీసుకెళ్లి బట్టలు మార్చి ఉంగరం పెట్టి అంటే తిరిగి ఇస్తాడు. అది దేవుని ప్రేమరా. ఉమ్, సో దేవుడు ఎట్లా అంటే విరిగి నలిగిన హృదయాలను ఆయన ఎత్తుకొని ప్రశస్తంగా చూసుకొని వాళ్ళనే నిలబెడతాడు. అట్లాంటి వాళ్ళ ద్వారా ఇతరులకు హీలింగ్ కలిగేటట్లు చేస్తాడు. అది దేవుడు చేసేటువంటి పని. ఇప్పుడు ఈ 18 ఇయర్స్ లో నుండి మళ్ళీ మీరు ఎట్లా రికవర్ అయ్యారు మేడం? మరి ఏదిరా 18 సంవత్సరాల్లో మీకు లవ్ ఫెయిల్యూర్ అయింది. 18 సంవత్సరాల తర్వాత మీరు లైఫ్ ఎట్లా కంటిన్యూ చేసారు? వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారా, లేకుంటే మీ స్టడీ లేకపోతే జాబ్? తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను తిరుపతికి వెళ్ళి. అయినా కూడా నా మనసంతా ఈ అబ్బాయి పైన ఉండేది. ఎక్కువ ప్రార్థన అంటే నేను ఒక మాట చెప్తారా, మనం ఏం చేస్తామంటే మనము రోజు 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 దేవుడు ఏం చేస్తారంటే మనకు నేర్పిస్తూ నేర్పిస్తూ తన రూపంలో మారుస్తాడు. అర్థమైందా? మనను దేవుడు తన రూపంలో మారుస్తాడు. మనము దేవుని స్టాండర్డ్కి వెళ్ళాలి కానీ దేవుడు మనలో స్టాండర్డ్కి రాలేడు. ఇప్పుడు నా బిడ్డ ఏదన్నా రోడ్డు పక్కన ఉండేటివి కావాలంటే నేను కొనను, నీట్గా ఉన్నాయో లేదా చూసి నా స్టాండర్డ్లో కొనిస్తా. నేను నా స్టాండర్డ్లో అడుగుతున్నా, నా స్టాండర్డ్లో ఏడుస్తున్నా. కానీ దేవుడు నాతో బైబిల్ ద్వారానే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, గర్భములో చూలాలి గర్భములో ఎముకలు ఎలా ఎదుగుతున్నావో నీకు తెలియదు, గాలి తూర్పు నుండి పడమరకు ఎట్లా వెళ్తుందో నీకు తెలియదు, అలాగే నీ ఎడల నేను కలిగి ఉన్న కార్యములను నువ్వు ఎరుగవు, కాబట్టి నువ్వు ఇదే కావాలి అని గట్టిగా పట్టుబట్టకు. నేను నీ కొరకు ఇచ్చినటువంటి అది నువ్వు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చెయ్యడు. నువ్వు ఏడుస్తున్నావు కదా అని వేడి వేడి పాలు బిడ్డకిస్తుందా? ఆ పిల్ల కింద పడి కొట్టుకొని నాకంటే కూడా తల్లి అంటది ఊపుకుంటా ఊపు అని, ఆగరా ఆగరా పట్టు తీసుకో చావు అని ఎవరు అన్నారు. నేను ఎంత ఏడ్చినా దేవుడు నాకు ఇవ్వలేదు, అది డోర్ క్లోజ్ అంతే. సో నేనేం చేశానంటే మౌనం అయిపోయా. దేవుడు ఏం ఓపెన్ చేస్తాడో అది నేను తీసుకోవాలి. అప్పుడు మీరు దేవుడిని తిట్టుకోలేదా? నాకు ఇష్టమైన వ్యక్తిని ఇవ్వడం లేదు, నేను ఎందుకు ప్రేయర్ చేసుకోవాలి, నేను ఎందుకు దేవుని మాట వినాలి అని? దేవునితో నువ్వు నడిచినప్పుడు, దేవునితో ప్రతిరోజు మనము డైలీ మనం వాక్యం చదువుతూ ఆయన అంటే మీరు అటు ఉండి ఇటు ఎట్లా ఉండగలిగినారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ ఒక లవ్ లో ఉన్నారు, మీరు ఆ డైనమాలో ఉన్నారు, ఆ బాధలో ఉన్నారు, అసలు నాకు ఈయన దక్కలేదు కదా అని బాధలో కూడా ఉన్నప్పుడు దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకోగలిగారు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎట్లా తీసుకోగలిగారు ఆ వాక్యం? ఎట్లా అంటే అమ్మా, మనము డైలీ వాక్యం చదవాలిరా. ప్రతిరోజు నీవు ఒక పోర్షన్ పెట్టుకొని చదువుకుంటూ వెళ్తే అప్పుడు ఆయన స్వభావం నీకు అర్థమవుతుంది. దేవునితో నడక, హనోకు దేవునితో నడిచాను, అతడు మరణము చూడకయే కొనిపోబడెను. దేవునితో మనం నడిచినప్పుడు మరణం అంటే జీవం లేని వాటిని చూడం మనం, అంతే. దేవుడు తన స్వభావమును మనం చూపిస్తున్నప్పుడు, నిన్ను గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. నాకు మనిషి స్వభావం అర్థమవుతుంది, ఒక సైడ్ దేవుని స్వభావం అర్థమవుతుంది. మనిషి సింపుల్ గా ఐ లవ్ యూ అని తర్వాత ఈజీగా నీకంటే మంచి వ్యక్తి వస్తే టక్కున వెళ్ళిపోయిన వ్యక్తి కొరకు ఆ వ్యక్తి ఎక్కడ, నేను పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చిన త్రోవలో నేను వెళ్తుండగా కూడా నా వెనకాల వెళ్ళి నా వెనకాల వచ్చి నన్ను మరణం నుండి తప్పించి సూసైడ్ ఆలోచనలు తొలగించి నన్ను ఎల్ఎల్బి చేయడానికి కృపనిచ్చి ఈ ఆలోచనలు ఎక్కడ, ఈ వ్యక్తి ఎక్కడ, ఈ దేవుడు ఎక్కడ? ఈజీగా చెప్పొచ్చు కనుక ఈ వ్యక్తిని నమ్మగలుగుతా నేను. ఎందుకంటే నేను డైలీ ఆయనతో గడుపుతున్నప్పుడు ఆయనను నమ్మకుండా ఉండలేకపోయినా. అందుకే నేను ఒక పాట రాశా, నలిగిపోయిన నా బ్రతుకు నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను నమ్మకుండా ఉండగలనా, పాడకుండా ఉండగలనా, నాట్యం చేయకుండా ఉండగలనా, తల వెంట్రుకలు లెక్క పెట్టుకుంటివే, కంటి పాపల నన్ను ఎంచుకుంటివే, విడువనంటివి మరువనంటివి, నా లోపటి ఉంటానంటివి, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను మొక్కకుండా ఉండగలనా, నీవు ఎవరు తెలియనప్పుడే, నీ పేరు ఎరుగనప్పుడే, ఎవరో వచ్చి సువార్త చెప్తే
ఎవరో వచ్చి సువార్త చెప్పి నీ గురించి చెప్పారయ్యా, ఇక నమ్మకుండా ఉండగలనా, నిన్ను నమ్మకుండా ఉండగలనా. అంటే ఇంపాసిబుల్. ఇంకా దేవుని స్వరంను దాటి వెళ్ళి మొండిగా ప్రవర్తించడం ఇంపాసిబుల్. కల్పన, ఇప్పుడే నీకు ఎవరైనా మంచిగా హెల్ప్ చేసి, నువ్వు ఏమి లేని టైంలో నీకు అన్ని ఫైనాన్షియల్ అన్నిట్లో నీకు హెల్ప్ చేసిన ఒక వ్యక్తిని నువ్వు ఎట్లా ఎదిరించగలుగుతావు? వాళ్ళు నీ గురించి మంచి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఏంటి అంటే ఏంటి, నువ్వు ఎట్లా ఇయ్యగలుగుతావు? అట్లా అట్లా వాదించలేం కదా, సరెండర్ అయిపోతాం రా. ఒక్కసారి దేవుని స్వభావం మనకు తెలిస్తే దారి మనకు తెలియదు ఎటు పోతున్నామో, కానీ ఆ దారి తెలిసిన వ్యక్తితో నడుస్తున్నామని కన్ఫర్మ్ వెళ్ళిపోవడమే, అంతే. ఇప్పుడు నాకు మీ లొకేషన్ తెలీదు, ప్రేమ అక్కడ వరకు బండి ఇచ్చి పంపించారు అనుకుందాం. ఇప్పుడు ఆయన అంటాడు, నేనేనండి 18 న్యూస్ అంటే, అవునా అంటే మీ గురించే పంపించారు కల్పన అంటే, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, జస్ట్ ఆయనను ఫాలో అవుతా. నా కారు నేను అక్కడ వాదన పెట్టుకోను. నాకు ఒక దారి చూపించే వ్యక్తిని నేను ఎందుకు వాదిస్తా? అట్లాగూ నాకు తెలియకుండానే ఆయనకు లోబడటం అనేది నాకు నేర్చేసుకున్నా. ఆయన ప్రేమ నన్ను మార్చింది, ఆయన కనికరం నన్ను మార్చింది, ఇంకా ఆయన స్వభావం నన్ను మార్చింది. అందుకని నేను సరెండర్ అయిపోయాను. అట్లా. మీరు పాటలు రాయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేసారు మేడం? ఏ ఏజ్ నుండి? 18 సంవత్సరాల వయసులో నేను ఎప్పుడైతే లవ్ ఫెయిల్యూర్ అయ్యానో, ఆ బాధలోనే నేను కవితలు రాసేదాన్ని అబ్బాయి కొరకు. కానీ ఈ ప్రేమ తెలిసినాక అది ఫస్ట్ స్టాప్ చేసి దేవుని ప్రేమ గురించి రాయడం ప్రారంభించాను. మీరు ప్రేమ గురించి ఒక సాంగ్ రాస్తే ఒక పాస్టర్ తో మీకు కాంట్రవర్సీ అయింది. అసలు ఆ సాంగ్ ఏంటిది? మీరు పాస్టర్ తోనే కాదు, చాలా మంది కాంట్రవర్సీ చేశారు. కొంతమంది నాకు ఫోన్ చేసి ఆ పదం డిలీట్ చేసేయమన్నారు, ప్రియుడు అనే పదం తీసే. అసలు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకు ఇంకొక పేరు ఆయన ప్రియుడు అని ఉంది. అక్కడ ప్రియుడు అంటే ప్రేమించే వ్యక్తి. మీరు డిలీట్ చేసిరా సాంగ్? నేను చెయ్యను కదా, నేను చెయ్యను. ఏం సాంగ్ మేడం? నాకు ఎట్లంటేరా, నాకు లోపల ఏముందో అదే పదం రావాలి, వెయిట్ ఉండాలి నా పదాలు. కొంచెం వెయిట్ తగ్గినా నా హృదయంలో ఏముందో అది నేను ఖచ్చితంగా చెప్పగలగాల. అది వెయిట్ తగ్గిన పదం వచ్చింది అనుకో, మరలా వెయిట్ చేస్తా. నా లోపల ఎంత వెయిట్ ఉందో ఆ పదం కరెక్ట్ రావాల నాకు, అప్పుడే నేను పాట రాయగలుగుతా. కొంచెం తక్కువ నేను పక్కన పెడతా, ఖచ్చితంగా వెయిట్ అనేది కనపడాలి. ఏం పాట అంటే, అరణ్యములో నన్ను స్నేహించి ఆకర్షించాడు అంటే, మామూలుగా ఒక కాలేజ్ చదివే వయసులో ఎవరైనా ఎక్కడ ఆకర్షిస్తారంటే, కాలేజ్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అయినప్పుడు ఎంత చక్కగా ఉంది ఈవిడ, అప్పుడు వెంబడిస్తారు యూత్. కానీ నేను ఫెయిల్ అయిపోయి చచ్చిపోవాలనుకున్నప్పుడు అరణ్యం లాంటి నా లైఫ్ ని అప్పుడు నా దేవుడు నా వెనకలు వచ్చి నన్ను ఆకర్షించాడు. ఎవరండి? ఏం ప్రేమ ఇది! అరణ్యములో నన్ను స్నేహించి ఆకర్షించాడు. ఈ పదం బైబిల్లో ఉంది, ఎగ్జాక్ట్లీ పదం ఉంది. అరణ్యములో నేను నిన్ను స్నేహిస్తాను అని అంటే, నీ కష్టాల గుండా ఉన్నప్పుడు నేను స్నేహం చేస్తాను నీతో. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారండి, ఏం బాగలేనప్పుడే కదా దేవుడు చేసేది. అందుకు రాశాను, అరణ్యములో నన్ను స్నేహించి ఆకర్షించాడు, అరణ్యములో నన్ను స్నేహించి ఆకర్షించాడు, అరణ్యములో నన్ను స్నేహించి ఆకర్షించాడు, మేమిద్దరం కలిసి ప్రేమికులం. సో ఈ మాట మీదనే కాంట్రవర్సీ అయింది అనమాట. మేమిద్దరం కలిసి ప్రేమికులము అన్నప్పుడు, నేనేమో ప్రియురాలిని సేనా ప్రియుడు, నేనేమో ప్రియురాలిని సేనా ప్రియుడు, నేనేమో ప్రియురాలిని ఏ సేనా ప్రియుడు, మేమిద్దరం కలిసి ప్రేమికులం. అసలు ఈ వచనాలు చూడాలిరా, చాలా బాగుంటది ఈ వచనాలు. సో ఆ వాక్యం తెలిసిన పాస్టరే. నార్మల్ గా చాలా మంది మీ సాంగ్స్ కి కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏమని పెడతారంటే, సినిమాటిక్ లెవెల్లో సాంగ్స్ రాస్తుంది, మ్యూజిక్స్ కూడా అట్లనే ఉంటాయి, అక్క మీరు సాంగ్స్ పాడడం బంద్ చేయండి అక్క అని కొంతమంది కామెంట్స్ పెట్టిండ్రు. సో అట్లా కాకుండా ఈయనకు వాక్యం తెలుసు, మీరు ఆల్మోస్ట్ వాక్యంలో నుండే రాస్తున్న సాంగ్స్ అని చెప్తున్నారు. వాక్యం తెలిసి కూడా ఫోన్ చేసి మరి సాంగ్ డిలీట్ చేయమని అన్నారంట. అది వాస్తవమేనా? మీకు అంటనే ఉంటారు,
కాల్స్ వస్తూనే ఉంటాయి, కానీ దీనికంటే ఎక్కువగా బ్లెస్ అయిన కాల్స్ ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఏదో 2-3 చేస్తుంటారు, కానీ ఆ, చాలా బ్లెస్ అయిన వాళ్ళు చాలా మంది నాకు కాల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్టే కామెంట్స్లలో మీ సాంగ్స్ కింద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇది మీరు బాగా ట్రోల్ అయిన సాంగ్ ఉంది చూడండి, స్టైల్ మరి ఆ సాంగ్ మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ ని ఎట్లా తీసుకుంటారు మీరు? అసలు కొంతమంది అయితే ఈ కామెంట్స్ ని తీసుకోలేక స్టాప్ చేసేయడం కూడా ఉంటది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ కామెంట్స్ వచ్చినాయి కదా, నేను అస్సలు ఇంక ఇప్పటి నుండి సోషల్ మీడియాలో షో అవ్వద్దు, పాటలు పాడొద్దు, ఏది చెయ్యొద్దు అని సోషల్ మీడియాకి ఎప్పుడైనా భయపడ్డాను? లేదు లేదు, సోషల్ మీడియా ద్వారానే నేను అనేక మందికి నేను నా దేవుడు చేసిన వేలని చెప్పగలుగుతా. ఇంపాసిబుల్ సోషల్ మీడియా దూరం ఉండటం. కానీ కామెంట్స్ దాని కింద కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు, మీకు అర్థం కాలేదు, ఇది చాలా డీపర్ ట్రూత్స్ ఇవి అని. అంటే డైమండ్స్ రాళ్ళు దొరికినట్టు దొరకవురా, డైమండ్స్ అనేటివి చాలా రేర్ ఉంటాయి. నాకు ఈ మధ్య అర్థమైంది ఏంటంటే డైమండ్ లాగా దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు చాలా ఫ్యూ ఉన్నారు. చెత్తనే ఎక్కువ ఉంది లోకంలో అని ఈ మధ్య అర్థమవుతుంది. ఎందుకంటే నా పాటలు వేరు చేసేస్తాయి చెత్తని డైమండ్స్ ని. సో డైమండ్స్ ఎప్పుడైనా ఫ్యూ ఉంటారు కనుక మీరు కామెంట్స్ చదువుకుంటా పోతే క్వైట్ ఆపోజిట్ కామెంట్ ఉంటుంది ఒక చోట, వీళ్ళంతా చెత్త అంతా రాస్తారు, మళ్ళీ ఒక క్వైట్ ఆపోజిట్, అంటే 2 రకాలు. అప్పుడు ఇది మెరూన్ రెడ్ అనాలా, మళ్ళీ ఇది బ్లాక్ అని ఎవరు అనలేరు. కానీ అది ఎట్లుంటది అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్ ఉంటది, పూర్తి క్వైట్ ఆపోజిట్, 2 రకాలు. ఒకరి దగ్గర సెంట్ స్మెల్ అన్న రావాలా, కంపు స్మెల్ అన్న రావాలా, రెండెట్లు వస్తాయి. బౌల్ అదే అంటాడు, మేము కొంతమందికి మరణపు వాసన గాను, కొంతమందికి జీవపు వాసన గాను ఉన్నాం. సో నాకు అనిపిస్తుంది కరెక్ట్ ట్రాక్ లో ఉన్నా నేను అని. సో ఈ కామెంట్స్ చూసినప్పుడు మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు అయితే? హ్యాపీగా అంటే నాకు అర్థం కాలేదు. నెగిటివ్ కామెంట్స్ ఏవైనా వచ్చినాయి అనుకోండి, మీరు ఎట్లా తీసుకుంటారు? అది చెత్త అనుకుంటాను, అయ్యో వీళ్ళకి వదిలేస్తారు. వదలను కాదు, అయ్యో వీళ్ళకి ఇంకా సత్యం తెలియదా, మనం క్రీస్తులో ఏమై ఉన్నామో వీళ్ళకి తెలియదా, ఇంకా జాలి అనిపిస్తుందిరా. ఇప్పుడు ఏమి తెలియను అని చూస్తే మనకేమనిపిస్తుంది చెప్పాలి, ఇంకా ఇంకా ఇది కూడా తెలియదా, క్రీస్తు ఇంత ప్రేమిస్తాను కూడా తెలియదా, సిలువలో మన కొరకు ఏమేమి ట్రాన్స్ఫర్ అయినాయి అనే బేసిక్ పాయింట్ తెలియదా వీళ్ళకు. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. విలువ అంటే ఇప్పుడు నువ్వు ఒక టీవీ కొన్నావు అని చెప్పావు, 1,50,000 అక్క. అదే ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు. నువ్వు పెట్టుకున్న కమ్మలు ఏదో 100-200. ఎందుకు 1,50,000కి ఈ 100-200 కమ్మలకి ఎందుకు అంత తేడా ఉందంటే దీని విలువ దీనిది, దాని విలువ దాందే. సో నా విలువ ఎక్కడ తెలిసిందంటే, నేను విడిపించబడాలి అంటే సర్వశక్తుడైన దేవుడు పాపరహితుడుగా వచ్చి తను పాప పరిహారార్థం బలి అయిపోయి తనను తాను టోటల్ గా బలి అయి వదిలేస్తే తప్ప నేను విడిపించబడలేదంటే నేనెంత వాల్యూ, అంత విలువనా నేను? ఏదో 5 రూపాయలకు 10 రూపాయలకి విడిపించబడలేదు నేను. దేవాది దేవుడు ప్రాణం పెడితే గాని నన్ను విడిపించలేకపోయినాడు దేవుడు, అంత విలువనా. అందుకే రాసా, సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది, అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. అరే బల్లె 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 బల్లె. ఆనందం వచ్చినప్పుడు బల్లె బల్లె అనకుండా ఏమంటారు? ఇప్పుడు బల్లె బల్లె అనే పాట ముఖమంతా మార్చి పాడలేం కదా. సంతోషం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తపరచాలంటే అసలు ఎక్స్ప్రెషనే లేకుండా ఎట్లుంటారు? ఎక్స్ప్రెషన్ లేనిది ఒక జంతువులకేరా. నువ్వు ఒక జంతువుల దగ్గరికి వెళ్ళి ఒక జోకేస్తే అక్కడ ఉన్న ఏమంటారు గేదెలన్నీ అని అవుతాయా? ఎక్స్ప్రెషన్ లేనిది ఒక జంతువులకే. దేవుడు మనకి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. సో నేను చాలా జాయ్ గా వాడతా, సంతోషంగా వాడతా. నువ్వు అర్ధరాత్రి వచ్చి నన్ను లేపినా అది ఏమంటారు డబ్బు పెట్టుకొని పాడతా, ఇట్లే పాడతా. సో వాళ్ళు అనుకున్నంత మాత్రాన నేనేం చేయాలి, అది వాళ్ళది. సో నేను పెద్ద పట్టించుకోను. కానీ ఏమనిపిస్తుంది అంటే ఇంతమందికి ఈ సత్యాలు ఇంకా తెలియదా అనిపిస్తుంది. మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సంఘటన ఏదైనా ఉందంటే ఇది అని ఏది చెప్పగలుగుతారు మీరు? అంటే పెయిన్ఫుల్ సంఘటన అంటే నా లైఫ్ లో చాలా పెయిన్ఫుల్ గుండానే వెళ్ళాను. కానీ మరుక్షణము నెమ్మదే
నన్ను విడిచిపోనన్నదే. జీవిత యాత్రలో ఎన్నో అలసడులు అనుక్షణము నన్ను వెంటాడినా. జీవిత యాత్రలో ఎన్నో అలసడులు అనుక్షణము నన్ను వెంటాడినా. మరుక్షణము నెమ్మది నన్ను విడిచిపోనన్నది. మరుక్షణము అంటే క్షణక్షణం బాధ ఉన్నా మరుక్షణం నెమ్మదిచ్చాడు దేవుడు. అందుకే రాసా, ఎంత ఆనందము నా యేసులో, ఎంత సంతోషము నా క్రీస్తులో, ఎంత ఆనందము. కష్టాల కొలిమిలో కాలిపోయిన కన్నీరే సంద్రమై ముంచేసిన. కష్టాల కొలిమిలో కాలిపోయిన కన్నీరే సంద్రమై ముంచేసిన. ఎడారిలో ఊటల నాకు యేసయ్య దొరికాడుగా. ఎడారిలోనే వెళ్తున్నా, సడన్ గా ఊట వచ్చేసింది. ఇంకా పెయిన్ అని ఎట్లా చెప్పగలుగుతా? ఎడారిలోనే లైఫ్, కష్టం గుండానే వెళ్తున్నా, మరుక్షణం నెమ్మదిస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు నా భర్తున్నను చూడలేదెన్నడు, ఈ ప్రేమ చూపలేదెవ్వరు. అంటే నా లైఫ్ లో ఎవరు వదిలినారా? వాళ్ళ మీద ద్వేషం లేదు, కానీ మనిషి అనేవాడు దేవుడు అంతగా ప్రేమించలేడు అనేది ఒకటి తెలుసుకున్నా. అది ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అయినా దేవుడు అంతగా ఎవరు ప్రేమించలేరు. అందుకనే రాసుకునేది, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు నా ప్రియులున్నను చూడలేదెన్నడు, ఈ ప్రేమ చూపలేదెవ్వరు. ఎంత ఆనందము నా యేసులో, ఎంత సంతోషము. అందుకని పలాని కష్టము, పలాని పెయిన్ అని చెప్పలేని, ఇమ్మీడియట్ గా దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు. అరే ఇది ఎట్లా అనుకున్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు. సో ఆయనతో నడక జాయ్ఫుల్ నడకరా. ఆయనతో అనుభవాలే గుర్తున్నాయి తప్పితే గాయాలు గుర్తులేవు మాకు. ఎందుకంటే ఆ గాయాలను ఎంత అద్భుతంగా మాన్పాడు తెలుసా, ఎంత మిరకిల్ వేలో మాన్పాడు తెలుసా. సో మిరకిల్ గుర్తుంటుందా, లేనిది గుర్తుంటుందా చెప్పు? మిరాకిల్సే గుర్తుంటుంది. సో నా జీవితంలో దేవుడు ఇంత మేలు చేశాడు. అందుకే మా అక్క రాసిన పాట ఎప్పుడు పాడుకుంటా, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, నీవు చేసిన మేలులను. కంజరిస్తారా? ఇస్తారా? సో డప్పు కొడుతూ పాడడం నాకు అలవాటు. సో మా అక్క రాసిన పాట నాకు చాలా ఇష్టం. ఇది అంటే నేను చాలా కరెక్ట్ అవుతా. మా కృపక్క 4వ అక్క రాసిన ఈ పాట. సో ఇష్టం, అదే పాడుతున్నా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయా, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయా, నీవు చేసిన మేలులను ఎలాగో నేను మరతునయా. నాకున్న గాయాలు నేను మరతునాయా అని అనలేను. ఎందుకు తెలుసా? గాయాలకు మేలు చేశాడు. నీవు చేసిన మేలులను ఎలాగో నేను మరతునయా, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరయా. నిందకు ప్రతిగా నీవు ఘనతనిచ్చావు, అవమానమునకు ప్రతిగా నీవు మంచి పేరు తెచ్చావు. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేదయా, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేదయా. దుఃఖమునకు ప్రతిగా నీవు ఆనందమిచ్చావు, దుఃఖమునకు ప్రతిగా నీవు ఆనందమిచ్చావు. భారభరితమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రం ఇచ్చావు. కృంగి భారం ఉన్నప్పుడు దేవుడు చేసిన మేల్లో స్తుతి చేసేంత కృప వచ్చింది నాకు. అందుకనే కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేదయా. ఎందుకంటే నీవు
చేసిన మేలులను ఎలాగో నేను మరతునయా. అట్లా. సో ఫైనలీ అక్క మీ లవ్ లైఫ్ లో అంటే మీ లవర్ కోసం మీరు కవితలు రాసేవారని చెప్పారు కాబట్టి ఆ కవితల్లో నుండి మీకు ఇష్టమైన కవిత ఒకటి మా కోసం చెప్పండి. గుర్తులేవురా, మర్చిపోయారు అప్పుడే. అసలు ఆ కవితలు ప్రింటెడ్ కూడా అప్పట్లో ఆ సూపర్ గా రాశా. ఒకటి ఏం రాశానంటే, నాలోని నిరాశ నాలోని నిరాశ ఆశను వెతుకుతూ బయలుదేరింది నీ చెలిమి కావాలంటూ. ఆశకు కూడా హద్దుండాలి కదా అంటూ ఆశ నిరాశగా వెళ్ళిపోయింది. నీకు అర్థమవుతుందా ఆ లైన్? నాలో నిరాశ ఉంది, ఫెయిల్యూర్ అయి ఆశను వెతుకుతున్నా, అంటే నాకు మరలా తనతో వివాహం అవ్వాలని. నాలోని నిరాశ ఆశను వెతుకుతూ బయలుదేరింది నీ చెలిమి కావాలంటూ. నాతో స్నేహం చేస్తావా? అప్పుడు ఆశ ఏమనిందంటే, ఆశకైనా హద్దుండాలి కదా అంటూ ఆశ నిరాశగా వెళ్ళిపోయింది. అంటే ఎంత డిప్రెషన్లు ఉంటే ఇట్లాంటి పదాలు రాస్తా. చాలా బాగున్నాయి, కానీ నాకు గుర్తులేవరా. గుర్తు లేనంతగా నా తండ్రి మానిపించాడు నా గాయాలు. ఓకే. చాలా మందికి నేను చెప్పేది, చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిన యూత్ కి నేను చెప్తున్నా, జీసస్ ఆయన ప్రేమను రుచి చూస్తే నేను చెప్తున్నా, నీ గాయాలు గుర్తు లేనంతగా మార్పేసి నువ్వే ఇతరుల గాయాలు కట్టే ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. మీరు ప్రియుడు అండ్ మీ తోడు, మీ దేవుడు, సర్వం ఆయనే అనుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక కవిత చెప్పమంటే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, నా నా బుక్కులో రాశాను రా, భలే బాగుంది అది. నా బుక్ పైన అంటే నా దాంట్లో ఉందా చూడరా, నా పాటల పుస్తకం ఉంటుంది. ఒక్కసారి సిస్టర్ చూడండి, అక్కడ అందులో ఉంటుంది. అందులో నా పాటల పుస్తకం ఇస్తారా? నేను ఒక కవిత రాసినాను మా దేవుని కొరకు. పాటల పుస్తకం ఉంటే ఇవ్వండి. లేదా? అది కాదు, లేదు. ఓకే, కవిత చాలా బాగుంది. మా కవిత ఒక్క నిమిషం. నీతో గడపని క్షణం, అది కవిత ఎంత బాగా రాసాను. సారా బేటా, సారా, పాటల పుస్తకం పైన ఒక కవిత రాసిన చూడు, ఫోటో కొట్టి పంపి తొందరగా, అర్జెంటుగా. నేను ఇంటర్వ్యూలో ఉన్నా, అర్జెంటుగా పంపించు, చదువుతాను. సో ఇందులో కూడా అంటే దేవుని గురించినటువంటి కవిత రాశాను. సో దేవుడు నాకేమై ఉన్నాడు అనేది ఒక పాట కూడా రాశా. అది చాలా బాగుంటది. కల్పన, నా దైవమా, నా జీవమా, నా నేస్తమా, నా సమస్తమా, యేసయ్యా, 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 యేసయ్యా. తల్లి నన్ను మరచిన మరువను నేనన్నప్పుడు అమ్మా అని పిలువాలని ఆశ పుట్టెను. తల్లి నన్ను మరచిన మరువను నేనంటుంటే అమ్మా అని పిలువాలని ఆశ పుట్టెను. యేసయ్యా, 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 యేసయ్యా. అనాథగా విడువనని ప్రేమతో నీవంటుంటే నానా అని పిలువాలని ఆశ పుట్టెను. అనాథగా విడువనని ప్రేమతో నీవంటుంటే డాడీ అని పిలువాలని ఆశ పుట్టెను. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రాణమిచ్చేంతగా ప్రేమించినప్పుడు ప్రియుడా అని పిలువాలని ఆశ పుట్టెను.
ప్రాణమిచ్చేంతగా ప్రేమించినప్పుడు ప్రియుడా అని పిలువాలని ఆశ పుట్టెను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా దైవమా నా జీవమా నా నేస్తమా నా సమస్తమా యేసయ్యా. అది నేను దేవుని గురించి అంటే దేవుణ్ణిలో మీరు తండ్రిని, భర్తను, ప్రియుడిని అందరినీ చూస్తున్నారన్నమాట. ఆ అనుభవం మీకు. ఎగ్జాక్ట్లీ. ఉమ్, నేను రాసిన కవిత కూడా మీకు చదివి వినిపిస్తాను. ఉమ్, నా ప్రియమైన యేసయ్యా, నిన్ను వదిలిన క్షణం నేను ప్రాణం లేని శవం. నీతో మాట్లాడని దినం అది నరకం తలపించే క్షణం. నీ సన్నిధి అనుభవించని రోజు అనిపిస్తుంది ఇంకెందుకు మరుసటి రోజు. నా గుండె నుండి నీవు వెళ్ళిపోయిన వేళ ఇక ఈ గుండె చప్పుడు నాకేలా. నీ తలంపులు లేని నా మది అది ఎండిపోయిన నది. నిన్ను చూడకపోతే ఈ నయనం అంటుంది ఇంకెందుకు ఈ జీవిత పయనం. నీతో గడపని ఏకాంత సమయం నలిగిపోతుంది నా అంతరంగం. నీ పాట నా నోట రాని వేళ నేనొక మూగశిల. అందుకే నీ పాద చెంత ఉన్న స్తోమతంతా కూర్చుకొని చెబుతున్నా, నాకున్నదంతా నీవే, నా గుండె నిండా నీవే. సూపర్ మేడం, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో కట్ చేస్తే మీరు మీ లైఫ్ లవ్ అయిపోయింది, స్టడీకి వచ్చేసారు. దాని తర్వాత మీ మ్యారేజ్ లైఫ్లోకి వచ్చేసరికి అది లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ అని చెప్పలేను కానీ ఒక మీటింగ్కి ఆయన స్పీకర్గా వెళ్ళారు, నేను పాట పాడడానికి వెళ్ళాను. ఓకే. ఆ టైంలో తను చూసి ఇష్టపడి, నేను అప్పుడు అడ్వకేట్గా చేసేటప్పుడు మా కోర్టుకు వచ్చారు. వచ్చి ఒక బుక్ తీసుకొచ్చారు, పరిశుద్ధాత్మ స్వాగతం అని ఒక బెనిహిన్ గారు రాసిన బుక్ తీసుకొచ్చి, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే రమ్మన్నాను. నా కోర్టు అయిపోయింది, జస్ట్ కాఫీ తాగడానికి వెళ్ళాం అక్కడికి. అప్పుడు ఆ బుక్ ఇచ్చి చెప్పారు,